కాలచక్రం కర్మ సిద్ధాంతంలో మన కన్నయ్య కూడా కర్మకి తల వంచి కాలం చేశాడు. లెట్స్ డీకోడ్ కృష్ణాస్ డెత్ మిస్టరీ. ఈ రోజు మనం చాలా డాట్స్ని కనెక్ట్ చేయబోతున్నాం. ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ కర్స్, ఎవ్రీ పాపం, ఎవ్రీ శాపం ఒక పర్ఫెక్ట్ లూప్ లో ఫినిష్ అవుతుంది. మహాభారతం స్త్రీ పర్వ. కురుక్షేత్ర యుద్ధం అయ్యాక గాంధారి తన 100 మంది పిల్లల్ని రక్తపు మడుగులో చూసి ఆ కడుపు కోతతో చెప్పింది, కృష్ణ నువ్వు అనుకుంటే ఈ యుద్ధాన్ని నిలపగలిగేవాడివి, కానీ నువ్వు నిలపలేదు. నా క్షోభ, నేను పడే బాధ నువ్వు కూడా పడాలి, నువ్వు కూడా చూడాలి అని దానికి ఒక 36 years ఆఫ్ టైం లైన్ ఇచ్చింది. కృష్ణుడు మౌనంగా యాక్సెప్ట్ చేశాడు. ఇక్కడ కర్మ సైకిల్ స్టార్ట్ అయింది. మహాభారత మౌసల పర్వం ప్రకారం కృష్ణుడి కొడుకైన సాంబ తన యాదవ బాయ్స్ గ్యాంగ్ తో కలిసి ఒక ప్రాంక్ చేశారు. మామూలు సైజెస్ కాదు వాళ్ళు. విశ్వామిత్ర, నారద మహాముని, కన్వ మహర్షి, దుర్వాస మహాముని, వశిష్ఠ, అంగీరస, భృగు మహర్షి ఇలాంటి వాళ్ళు సాంబాకి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లాగా రెడీ చేసి మహర్షుల ముందుకు తీసుకొచ్చి ఈమె ప్రెగ్నెంట్, ఈవిడ కడుపులో ఉన్నది బాయ్ గర్ల్ చెప్పండి అన్నారు. కోపం రాదు, సేజెస్ వెంటనే శపించారు. ఒక ముస్లిం ఐరన్ క్లబ్ పుడుతుంది ఫ్రమ్ దిస్ పర్సన్ అండ్ మీ ఎంటైర్ రేస్ ని డిస్ట్రాయ్ చేస్తుంది అని. తర్వాత నిజంగా ఒక ఐరన్ క్లబ్ పుట్టింది, లోహమాయ ముసలు పుట్టింది. యాదవులు దాన్ని అరగదీసి సముద్రంలో కలిపేశారు. ఒక చిన్న ముక్క ఏదైతే అరగలేదో దాన్ని అలాగే విసిరేశారు. మెన్షన్డ్ ఇన్ విష్ణు పురాణ బుక్ నెంబర్ 5 చాప్టర్ నెంబర్ 38 ప్రకారం యాషెస్ ని సముద్రంలో వేయడంతో అయిపోయిందా? లేదు, అక్కడే ఎరకగడ్డి పెరిగింది. అన్యూజువలీ స్ట్రాంగ్, కర్స్డ్ అండ్ శాపగ్రస్త. ఇయర్స్ లేటర్ తర్వాత కృష్ణ క్లాన్ ఏదైతే ఉందో అది మద్యం మత్తులో బాగా తాగి ఒక టాపిక్ మీద గొడవ పడితే ఆ క్లబ్స్ ని, ఆ ఎరకగడ్డిని తీసుకుని, అది చాలా షార్ప్ గా ఉంటుంది, దాంతో పొడుచుకుని ఒకరికొకరు చచ్చిపోయారు. ఇక్కడతో కర్మ రిటర్న్ ఫ్రమ్ ప్రాంక్ టు ఎక్స్టెన్షన్. సైన్స్ లో ఇది సిస్టమ్ కొలాప్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఎంట్రోపీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడతో సాంబా అండ్ గ్యాంగ్ కర్మలు కంప్లీట్ అయింది. కానీ ఒక ఐరన్ పీస్ అరగలేదన్నాను కదా, అది సముద్రంలో వేయబడింది. దానిని ఒక చేప తిన్నారు. కొంచెం టైం తర్వాత ఆ ఫిష్ ని జరా అనే ఒక హంటర్ పట్టుకుని ఆ ముసలాన్ని యారో హెడ్ గా తయారు చేయించుకున్నాడు. దాంతో జింక అనుకుని జరా వేసిన బాణం కృష్ణుడి పాదానికి తగిలింది. అక్కడతో గాంధారి శాపంలో కంప్లీట్ అయింది. కానీ అసలు ఈ జరా ఎవరు? ఈ హంటర్ జరా ఒక నార్మల్ పర్సన్ కాదు. అకార్డింగ్ టు పద్మపురాణ అండ్ స్కంద పురాణాన్ని మనం రిఫర్ చేస్తే హీ ఈజ్ ద రీబర్త్ ఆఫ్ వాలి. ఎవరినైతే రాముడు చెట్టుచాటుగా ఉండి చంపాడు. రీబర్త్ థియరీలో ఇది కర్మ కాంపన్సేషన్ మోడల్. ఈ కర్మలు ఇక్కడతో కంప్లీట్. ఎవ్రీ యాక్షన్, ఎవ్రీ రియాక్షన్ ఒక ఫార్ములా లాగా ఉంది. భక్తిలో కృష్ణ అవతార్, కర్మలో కృష్ణ మిర్రర్. దేవుడు కూడా కర్మ సిద్ధాంతానికి, ఆ ధర్మానికి రెస్పెక్ట్ ఇచ్చాడు అని. రామాయణంలో స్టార్ట్ అయిన లూప్ మహాభారతంలో ఎండ్ అయింది. అంతా కృష్ణమాయ.